ఒక ఆడపడుచుగా తనకు దక్కాల్సిన న్యాయమైన వాటా నాకు కావాలి అని తను అడుగుతుంది అని మీరు చెప్తున్నారు. కానీ బయట ఎట్లా ప్రొజెక్ట్ అవుతుందంటే డబ్బుల కోసం కక్కుర్తి పడుతున్నారా? ఏంది ఇంతగానో అత్యాశ పడుతున్నారా? అదే అదే ప్రొజెక్ట్ అవుతుంది బాగా. నేను మీకు అదే చెప్తున్నాను. అదే ప్రొజెక్ట్ అవుతుంది. మీరు డెఫినెట్లీ ఇది డిస్కస్ చేయాల్సిన పాయింటే. ఇప్పుడు ఇదంతా ఎప్పుడు నడుస్తుందండి? లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి నడుస్తుంది. వాస్తవం అంతే కదా. అవును. మనం ఇప్పుడు ఏదో మాట్లాడేది మనం అంతే కదా. రికార్డ్ లేదు, ఆన్ రికార్డ్ లేదు, Yes, సేమ్ yes, అవునా కదా. అవును. కానీ యాక్చువల్లీ ఒరిజినల్గా వాళ్ళ పార్టీ అధికారంలో ఎప్పుడు ఉంది? 5 ఇయర్స్ బ్యాక్ ఉంది, 6 ఇయర్స్ బ్యాక్ ఉంది. అవును. నిజంగా డబ్బులే కావాలనుకుంటే అప్పుడు కదా మాకు కావాల్సింది. అవును. ఇప్పుడు ఇది అధికారంలో మీరు 1 డే లేరు కదా, 6 months సీఎమా కాదు కదా. అది కదా. అవును. యూఆర్ 5 years. ఆ టెన్యూర్ మొత్తంలో ఒక్కటి రికార్డు ఇంటికి వెళ్ళి లేదా సెక్రటరియట్కి వెళ్ళి నాకు ఇది కావాలి అని శర్మ గారు అడిగారా? ఒక అప్లికేషన్ పెట్టారా నాకు ఈ ఫ్యాక్టరీ కావాలని? బ్రదర్ అనిల్ గారు అడిగారుగా. మీకు ఏమంటున్నాను, అడిగారంటే ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది కదండి. ఓకే. ఇప్పుడు నువ్వు పర్సనల్ అడిగితే ఫ్యామిలీ, నిజంగా మీరు చెప్పినట్టు బజార్లో మాట్లాడితే ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది కదా. కరెక్ట్. ప్లీజ్ గివ్ దట్ రిప్రజెంటేషన్ అంటున్నాం. ఓకే. కాబట్టి ఏంటంటే వాళ్ళు దాన్ని పుట్టించు తప్ప వేరేం లేదు. రైట్. ఇప్పుడు షర్మిల గారును విజయమ్మ గారు కూడా లేఖలు నిన్న కూడా రిలీజ్ చేశారు, చూసాం మనం. సో తల్లే సాక్ష్యం దేవుడే సాక్ష్యం అని ఆమె అంటుంది, షర్మిల గారు అంటున్నారు దేవుడే సాక్ష్యం, నా దేవుడే సాక్ష్యం, జగన్కే సాక్ష్యం, అంతా తెలుసు, ఇలా దాచిపెడుతుంది ఏం లేదు, అంత బహిరంగ రహస్యం అంటే మా ముగ్గురికి అయితే తెలుసు అనేది విజయమ్మ గారు చెప్తున్నారు. మేము అదే అంటున్నాం కదా. కానీ దీన్ని కాంగ్రెస్ వాళ్ళు ఎవరు పెద్దగా ఖండిస్తున్నట్లేరే దీని విషయంలో. మీకు అదే అంటున్నాం, మంచి కరెక్ట్. ఇప్పుడు మీరు కాంగ్రెస్ ఖండిస్తలేదు మీరు అంటారు కదా, వైసీపీ నుంచి ఎవరు ఖండించారు నాకు చెప్పండి అంటున్నా. ఈ చోట మూట ఒక ఎమ్మెల్యే రాఘవరెడ్డి కాకుండా మిగతా పెద్ద నాయకులు ఉన్నారు కదా. సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఉన్నారు, వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, ఇంకా కొంచెం ఎమ్మెల్యేలు ఉన్నారు, అంబటి రామ్ గారు ఉన్నారు, డేవన్ నుంచి ఉన్న చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు స్పందిస్తలేరు అంటున్నా. ఎందుకంటే ఇది ఇంటర్నల్ ఫ్యామిలీ మ్యాటర్, ఇది రాజకీయ లబ్ధి కోసం చేసేది కాదు. ఈరోజు మేము మాట్లాడడం కారణం ఏంటి అంటే ప్యూర్లీ పిసిసి ప్రెసిడెంట్ షర్మిల గారు కాబట్టి మీరు ఈ రకంగా మాట్లాడకూడదు అనేది మా రిక్వెస్ట్. ఓకే అని మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు కదా. సో వ్యక్తిగత విమర్శలు చేయకండి అని మీరు అంటున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు కూడా జగన్ గారిని అదే స్థాయిలో వ్యక్తిగత స్థాయిలో విమర్శలు కుప్పిస్తున్నారు కదా. మరి అదేం కరెక్టా? అది ఎట్లా ఏ రకంగా ఆయన రకరకాలుగా అంటున్నారు కదా. పొలిటికల్ వైజ్ అంటారు, ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడలేదు ఎవరు. ఫ్యామిలీ మ్యాటర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టి శర్మ గారు తిట్టారా? లేదు. శర్మ గారు ప్రెస్ మీట్ పెట్టి తిట్టారా? నాయకులే నడుస్తుంది, మధ్యలో ఉన్న వాళ్ళు అట్లా జరగద్దు అంటారు అనేది. ఈ మ్యాటర్ జరగకూడదు. ఒకటి మనము పొలిటికల్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే అది వాళ్ళ స్వంత నిర్ణయం, పార్టీ పర నిర్ణయం. అదొక పార్టీ, ఇదొక పార్టీ. అపోజిషన్ పార్టీ ఇప్పుడు కాంగ్రెసే కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ టీడీపీ ఉంది, అదొక కాంబినేషన్. వైసీపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. ఈ రోజు ఉన్న వైసీపీ క్యాడర్ ఎక్కడి నుంచి వచ్చింది మీరు చెప్పండి నాకు. ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు ఉన్న వైసీపీ క్యాడర్ ఎక్కడి నుంచి వచ్చింది? కాంగ్రెస్ నుంచి వచ్చింది. మేము ఎవరితో కొట్లాడాలా? టీడీపీతో కొట్లాడతామా? మేము వీళ్ళతో కొట్లాడితే కదా మా క్యాడర్ మాకు రావాలనేది. పొలిటికల్గా మాట్లాడుకున్నప్పుడు మా క్యాడర్ అంతా ఎక్కడుంది? ఇప్పుడు మా రాజశేఖర రెడ్డి గారు చేసిన నాయకులు అంతా ఎక్కడున్నారు? అక్కడే కదా ఉంది. సో మేము వాళ్ళని విభేదిస్తే కదా ఆ క్యాడర్ మాకు రావాల్సింది. వాళ్ళని వెనక్కి తెచ్చుకోవాలని చూస్తున్నారు, అంతే కదా. పార్టీ పరంగా ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్న క్యాడర్ అంతా కాంగ్రెస్ పార్టీ క్యాడరే. రైట్. అదే ఇప్పుడు మరి నిజంగానే కొండారెడ్డి రాఘవరెడ్డి గారు ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూడా సాక్షి అన్నిట్లలో దుమ్ము లేచిపోతా ఉంటాయి అవి. అంటే మరి వాళ్ళ అనుమతితో నేను చేస్తున్నట్టు కదా, మీరేమో ఉట్టునే చేస్తున్నాడు ఏమంటున్నా. మీరు అన్నట్టే ఆయన జవాబు చెప్పాలి. నిజంగా వాళ్ళ అనుమతితో చేస్తున్నా అనుకోండి, ఆయన ఒక హోదా ఉంటుంది, అది బయట చెప్పుకోవాలి. లేదు నువ్వు చెప్పుకోలేదా గొప్ప నాయకుడు అనుకో, మరి ఆ ఛానల్ నీకు అంత గ్రిప్ ఉన్నప్పుడు ఒక తల్లిని చెల్లి నా ఛానల్ అట్లా పోస్టులు పెడతా ఉంటే నువ్వేం చేస్తావు అని అడుగుతానండి. ఒక వైఎస్ఆర్ ఫ్యామిలీ అభిమానిగా నువ్వేం చేస్తావు అనేది మా ప్రశ్న. ఇంకొకటి, మరి ఇంత పెద్ద నాయకుడు తెలంగాణ ఉండాలని మీరు ఫీల్ అయితే మరి వేరే సమస్యలప్పుడు మీరు ఎందుకు రారు బయటకు? చాలా సమస్యలు ఉంటాయి కదండి. కరెక్ట్. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు మనకి ఎన్నో మన నీళ్ళ సమస్య ఉంది, ఇంకో సమస్య ఉంది. ఇంత పెద్ద తోపు నాయకుడు అయితే మరి ఇద్దరు మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇద్దరు మరి లంచ్కి పిలిచారు. నేను పోయినా మా లంచ్కి పోయిండా రాఘవరెడ్డి గారు? వాళ్ళిద్దరు అన్ని మనం చూసాం కదండి. రోజా వాళ్ళ ఇంటికి కేసీఆర్ వెళ్ళారు, కేటీఆర్ వెళ్ళాడు. మరి నువ్వు ఎందుకు పోలా? నిజంగా నువ్వు అంత పెద్ద మీడియేటింగ్ చేసే నాయకుడు అయితే ఎందుకు పోలా? ఎందుకంటే కావాలని ఇక్కడ మీరు అన్నట్టు ఓకే ఆయన పిఆర్ ఆయన చేసుకుంటా ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. ఇప్పుడు షర్మిల గారు వెనకాలే ఉన్న వ్యక్తితో మాట్లాడిస్తే ఇంకా సంచలనం అవుద్దని కదా, రేపు ఆ ఛాన్స్ మీకు కూడా రావచ్చేమో.
ఏమని ఇట్లా మాట్లాడేవని షర్మిల గారికి వ్యతిరేకంగా. లేదు అట్లా అట్లా వచ్చేది ఉంటే మనం ఇప్పటిదాకా ఇలా ఉండం, ఇలా మాట్లాడడం. రైట్. మనం అఫీషియల్ పార్టీ పరంగానే మాట్లాడుతూ ఉన్నాం. సేమ్ టైం ఇక్కడ ఏంటంటే కొండవరాఘవరెడ్డి గారికి క్రెడిబిలిటీ ఉంటే, కొండవరాఘవరెడ్డి గారికి నిజంగా అంత మీడియేటింగ్ చేసే కెపాసిటీ ఉంటే డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిస్తారు కదా, లేదు ఇంకొకరు మాట్లాడిస్తారు కదా. ఆయన ఇప్పుడు కూడా కాంట్రవర్సీ కోసం వచ్చాడు మీడియాకి, ఓకే. కానీ ఏ రోజు కూడా మరి వీళ్ళు కలవాలి, ఫ్యామిలీ కలిసి ఉండాలి అని మాట్లాడేది ఒకటి నాకు చెప్పండి. ఇప్పుడు ఒక పెద్ద మనిషి ఊర్లో చూస్తామండి, మనం ఊర్లో అయినా ఇంట్లో అయినా ఒక పంచాయతీ జరుగుతుంది. పెద్ద మనిషి పాత్ర ఏంటండి? మధ్యవర్తిత్వం వహించి గొడవ కాకుండా చూసుకోవాలి, అంతే కదా. సానుకూలంగా రాజీ కూర్చోాలి. నిజంగా నువ్వు ఫ్యామిలీని కేర్ చేసేవాడు అయితే నువ్వేం చేయాలి? కూర్చోబెట్టి మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ నీకు ఆ ఛాన్స్ లేదు, బట్ స్టిల్ ఛాన్స్ ఉందనుకుందాం, మాట్లాడాలి కదా. నేను అడుగుతా కొండరావు స్ట్రేట్ సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతాను మీతో. ఈ గత 4-5 సంవత్సరాలలో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు కలిశారు? బయట పెట్టండి. మీరు అత్యంత సన్నిహితులైతే కలవాలి కదా, ఎన్నిసార్లు కలిశారు అనేది నా ప్రశ్న. సార్, అంటే మరి ఈ కొండా రాఘవరెడ్డి గారిని అడ్డు పెట్టుకోను, లేదంటే ఈయన ద్వారా వైఎస్ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయాలని ఇంకెవరైనా ప్రయత్నిస్తారు? అదే మా డౌట్. దానికి ఇప్పుడు డెఫినెట్ ఇప్పుడు ఫస్ట్ టైం మేము మాట్లాడుతున్నాం కదా, డెఫినెట్ మళ్ళీ ఆయన కౌంటర్ ఇస్తాడు, ఏదో జరుగుతుంది, ఇప్పుడు నిజాలు బయటపడతాయి. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఆయన ఇటు షర్మిలమ్మని అటు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరిని మోసం చేస్తా ఉన్నట్టు. ఆయన లబ్ధి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు టక్కన ఒక సెకండ్ కూడా కాదండి, ఇప్పుడు విజయమ్మ గారు ఎంతో వాల్యూ ఇచ్చారు రాఘవరెడ్డి గారికి. ఇప్పుడు రాఘవరెడ్డి గారు ఇంటికి వస్తానే విజయం వద్దంటదా? నీకు ఆ హోదా ఉంది, నీకు ఆ వాల్యూ ఇచ్చినాం, ఆ క్రెడిబిలిటీ ఇచ్చినాం, అది కాపాడుకోకూడదా? నువ్వు ఇప్పుడు లోటస్ పాండ్కి సాక్షి ఛానల్కి ఎంత దూరం ఉందండి? 2 కిలోమీటర్లు ఉంటుంది. అంటే నువ్వు సాక్షికి పోతావు తప్ప ఇంటికి రావు అంటే ఏంటి మీనింగ్ ఏంటి? ఓకే. పోనీ నువ్వు అపాయింట్మెంట్ అడుగుతూ ఇవ్వలేదా విజయమ్మ గారు? లేదు నువ్వు మాట్లాడుతా అంటే రాకు, నా దగ్గరికి ఎందుకు వస్తాను అడిగిందా? కానీ చాలా బేసిక్ థింగ్స్. జగన్ గారికి వ్యతిరేకంగా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉండకూడదన్న వాళ్ళ అభిమతం. వాళ్ళ అభిమతం ఏంటి అనేది మనకు తెలియదు. వాళ్ళు నిజంగానే అంటే రాజకీయంగా మీరు గమనించినట్టయితే ఫ్యామిలీకి ఒక స్ట్రెంగ్త్, జగన్ గారు ఎంత స్ట్రెంగ్తో షర్మిలమ్మ కూడా అంతే స్ట్రెంగ్త్. సో ఈమె ఒక పార్టీకి అపోజిట్ వెళ్ళి తెలంగాణ రాష్ట్ర పార్టీ పెట్టుకుంది అంటే మీనింగ్ ఏంటండి? ఇంకా మనది ప్రొఫెషనల్గా నీ పని నీది, నా పని నాది, అంతే కదా. మేము ఫస్ట్ తెలంగాణలో పార్టీ పెట్టుకున్నాం. తెలంగాణలో మా పార్టీ మేము క్లోజ్ చేయలే, కాంగ్రెస్ పార్టీతో విలీనం చేసినాం. మీరు అర్థం చేసుకోవాలి, చాలా మంది అంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. మన పార్టీ క్లోజ్ చేయలే, పార్టీ విలీనం చేసినాం. విలీనం చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ పార్టీ ఏది చెప్తే అది చేయాల్సి వస్తుంది. రేపు అది కాదమ్మా నువ్వు తెలంగాణకు రా అంటే తెలంగాణకు వస్తుంది, అంతేనే కదా. పార్టీ ఏది చెప్తే అది చేయాల్సి వస్తుంది కదా, అది పరిస్థితి.